ఒక ఊరిలో తనని తాను మేధావిగా భావించుకున్న ఒక వ్యక్తి ఏం మాట్లాడినా, నేను ఎన్నో వేదాలు చదివేశాను, నాకెన్నో పురాణాలు తెలుసు, అన్నీ తెలుసు, నాకు ఎవరు ఎదురు చెప్పలేరు, నేను చెప్పిందే కరెక్ట్ అని విర్రవీగిపోతూ ఉండేవాడనమాట. అన్నీ తెలుసు, అన్నీ చదివేశాను, ఇంక నేను చదవాల్సింది ఏదీ లేదు అని విర్రవీగిపోతూ తను ఏమనేవాడంటే, నాకు ఇన్ని తెలిసినా నాకు ఎందుకు అండి మనశ్శాంతిగా ఉండటం లేదు, నేను ఇన్ని చదువుకున్నాను కదా, నాకు ఇన్ని తెలుసు కదా అంటూ ఉండేవాడు. అప్పుడు ఒక ఆయన చెప్తారు, ఈ ఊరి చివరన ఒక గురువు గారు వచ్చారని విన్నాను, ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ మేధావి అని భావిస్తున్న అతను ఏం చేస్తాడు అంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నేను అన్ని చదివేశానండి, వేదాంగాలు నాకు తెలుసు, పురాణాలు తెలుసు, అయినా నాకు మనశ్శాంతి ఏదో కాస్త లేదు అని అనిపిస్తోంది, దానికి మీరు ఏదైనా పరిహారం చెప్పండి అంటారు. అప్పుడు ఆ గురువు గారు ఏం చేస్తారంటే ఏం మాట్లాడకుండా ఒక కప్పు తెప్పిస్తారు. తెప్పించి దాంట్లో నీళ్లు పోస్తూ ఉంటారు. అది నిండిపోయింది, ఆ కిందకు వచ్చేసింది, అలా ఎక్కువ నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఈ మేధావి అని చెప్పుకునే అతను, అదేంటండి, ఆపండి ఆపండి, ఎందుకు అలా నీళ్లు పోసేస్తున్నారు, అంతా తడిసిపోతోంది, అది నిండిపోయిందని మీకు కనిపిస్తూనే ఉంది కదా, ఎందుకు అలా నీళ్లు పోస్తారు అని చెప్పి గట్టిగా అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు చాలా ప్రశాంతంగా, కదా, ఆ కప్పు నిండిపోయింది, ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే, నీ మనసంతా నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చదివేసుకున్నాను అనే అభిప్రాయంతో ఇక్కడికి వచ్చావు, కొత్తగా నేను ఏం చెప్పినా నువ్వు తెలుసుకునే స్థితిలో లేవు, ముందు నీ మనస్సు అనే కప్పుని ఖాళీ చేసుకుని రా, అప్పుడు నీ మనసులో ఎవరైనా ఏదైనా చెబితే అప్పుడు అది ఎక్కుతుంది, నీ హృదయంలోకి ఎక్కుతుంది, కాబట్టి ముందు దాన్ని పక్కన పెట్టు అంటారు. అంటే అర్థం ఏంటి? మనం నిరంతర విద్యార్థులం, అన్నీ వచ్చేసు అన్నీ తెలుసు అని ఎవరికీ ఉండదు, ప్రతి ఒక్కరూ ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది. అన్నీ తెలుసు అని అహంకారంతో మనం విర్రవీగిపోతూ ఉంటే మనకి మనశ్శాంతి అనేది కరువైపోతుంది. ఆ మేధావి అని అనుకున్న వ్యక్తికి అదే జరిగింది. కాబట్టి మనం ఎంత చదువుకున్నా నాకు ఇంకా నేర్చుకోవాల్సింది అనే వినయం ఉంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం.